మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా ఈరోజు ఆహ్వానించడం సంతోషంగా ఉంది. అనేక సందర్భాల్లో మీరు కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు. పార్టీ తరఫున అమరావతి రైతుల పోరాటంలో సంఘీభావం తెలపడమే కాకుండా అక్కడ మీకు స్థానికంగా మీరు ఎదుర్కొన్న సమస్యలపైన ఎప్పటికప్పుడు అవగాహన తెచ్చుకుని స్పెసిఫిక్గా ఈ పోరాటాల్లో భాగంగా పార్టీ స్టాండ్ ఏంటి, పార్టీ ఏ విధంగా అక్కడున్న రైతాంగానికి అండగా నిలబడుతుందని దానిపైన చాలా స్పష్టతతోటి కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది. దాదాపు 330 రోజులు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. స్థానికంగా మీరు పడుతున్న ఇబ్బందుల గురించి, అదేవిధంగా మీరు చేస్తున్న న్యాయ పోరాటం గురించి పార్టీ ఎప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు అందరితో సంప్రదించే తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో రైతులు కూడా వచ్చి డైరెక్ట్గా కళ్యాణ్ గారితో చర్చించి వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ఎప్పుడు కూడా ఆయన భరోసా ఇస్తూనే వచ్చారు. ఈ స్ఫూర్తిని కొనసాగించండి, ఈ స్ఫూర్తిని ఇంకా ముందు తీసుకెళ్దాం. ఈ సమస్య కేవలం 29 గ్రామాలది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగువాడు కూడా దీని గురించి ఆలోచించి పోరాల్సిన సందర్భం ఉందనేది చాలా స్పష్టంగా జనసేన పార్టీ వైఖరిని కళ్యాణ్ గారు చెప్తూనే వచ్చారు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అనేక ఇబ్బందులు మీరు గురవుతున్నారు జేఏసీ సభ్యులుగా. మీరు జేఏసీ తరఫున నిన్న కూడా అనుకోకుండా చాలామంది రైతులు వచ్చి కళ్యాణ్ గారిని ఒకసారి కలిసి మళ్ళీ ఒకసారి వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేసుకుందామని వాళ్ళు రావడం జరిగింది. సో అప్పుడు కూడా కళ్యాణ్ గారు స్పందించి ఇదే మాట చెప్పారు, మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి, పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది, మీకు అండగా నిలబడతామని మరొకసారి మిమ్మల్ని నేను ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ముందు క్లుప్తంగా మీరు ఎవరైనా మీ సైడ్ నుంచి చేసి ఇప్పటివరకు జరుగుతున్న కార్యక్రమాల గురించి, రాబోయే రోజుల్లో మీ ప్రణాళిక ఏంటి అనుకుంటున్నారని దానిపైన కొంచెం వివరిస్తే తప్పకుండా అప్పుడు కళ్యాణ్ గారు స్పందిస్తారు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మైక్ ఇస్తారు, కూర్చోండి, మీరు కూర్చొని మైక్ ఇస్తారు. శివశంకర్ అది వద్దులే. ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ఈ పార్టీ తరఫున జరుగుతున్న అన్యాయానికి మీరు నిలబడినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జనసేన పార్టీ గత 330 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడి రైతులకు ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ అమరావతిని ఇక్కడే రాజధానిగా కొనసాగించాలని మేము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులకు మా అమరావతి పరిరక్షణ తరఫున ధన్యవాదాలు, మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 330 రోజుల నుంచి మేము చేస్తున్న యాజిటేషను, అలానే రైతులు పడుతున్న బాధలు మీకు నేను మళ్ళీ వివరంగా చెప్పవలసిన పని లేదు, యు ఆర్ వెల్ నోన్. పోతే కరెక్ట్గా డిసెంబర్ 17వ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము ఒక అమరావతి పరిరక్షణ సమితిగా ఏర్పడి ఉద్యమాలు స్టార్ట్ చేశాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వర్తక వ్యాపార సంఘాలు అన్నీ కలిసి, సార్ ఇక్కడ 29 గ్రామాల సమస్య కానే కాదు, ఇది నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, ఇది రాష్ట్ర సమస్య. ఎందుకంటే ఇక్కడ రాజధాని ఉందని చెప్పేసేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, అలానే కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీసు బోర్డు మంది ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ రాజధాని ఉండదు అనే నేపథ్యంలో ఈ కోవిడ్ దృష్ట్యా ఈ చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎన్పిఏ అయ్యి, లేకపోతే ఈ 2-3 మాసాల తర్వాత ఆత్మహత్యలు, రైతుల కన్నా ఎక్కువ ఆత్మహత్యలు వ్యాపారస్తులు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసిందండి.
ఎంత దారుణమైన విషయం అంటే మీరు చూస్తూనే ఉంటారు. గుంటూరు నుంచి విజయవాడ ఈ 4 జిల్లాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, ఒంగోలు, అలానే వెస్ట్ గోదావరి ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. ఈ 4 జిల్లాల్లో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. కానీ రైతులు ఇక్కడ రాజధాని వస్తుందనే నేపథ్యంలో 30,000 ఎకరాలను త్యాగం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మించే నేపథ్యంలో ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు హైదరాబాద్ నుంచి అలానే బెంగళూరు వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇది కేవలం రైతు సమస్య కాదండి, ఇది రాష్ట్ర సమస్య. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతం ఏ విధంగా చూసుకున్నా భారతదేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం, సెంట్రల్లీ లొకేటెడ్ మన స్టేట్లో. అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, కొంచెం ఇన్వెస్ట్ చేసేసి ఇంప్రూవ్ చేస్తే వాటర్ వేస్ కూడా ఇంతకన్నా సౌలభ్యమైన ప్రదేశం ఇంకోటి ఉండదు. అలానే ఏ కనెక్టివిటీ, సెంట్రల్లీ లొకేటెడ్. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 50,000 ఎకరాలు ల్యాండ్ అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వానికి వీలుగా దొరకదు. 50,000 ఎకరాలు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసింది, ఇక్కడ ఒక రాజధాని నిర్మించే నిమిత్తం సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో మోస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ పీపుల్, ఎక్కువగా కష్టపడే తత్వం. ఏదైనా సరే ఒక రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి, ఈ ప్రాంతవాసులే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ఉండి మన తెలుగుతనాన్ని చాటే అంత స్కిల్ పవర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టే తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఏకైక నినాదంతో ఇక్కడ త్యాగం చేసిన ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇలాంటి ఈ నిర్ణయాలు రేపు ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీ రావచ్చు, వాళ్ళు కూడా మేము ఇక్కడ కాదు రాజధాని ఇంకో చోట అని చెప్పేసి మార్చుకుంటూ పోతే ఇది ఏ విధంగా సహేతం అవుతుంది? ఇదే విధంగా కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఇచ్చు వివిధ రాజకీయ పార్టీలు, ఢిల్లీలోనే ఎందుకు రాజధాని ఉండాలి? కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఎఫిడవిట్ దాఖలు చేసింది, అది రాష్ట్ర పరిధిలోనిది అనేది. ఎక్కడో ఎప్పుడో అడగని ప్రశ్నకి అనవసరమైన సమాధానం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నని భారతదేశ పౌరుడికి ఒక లేవనెత్తింది. ఎందుకు రాజధాని ఢిల్లీలోనే ఉండాలి? ఈశాన్య రాష్ట్రాల్లో ఉండొచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో అదరానే సౌదర్న్ స్టేట్లో ఒక క్యాపిటల్ ఉండొచ్చు, జమ్మూ కాశ్మీర్లో ఒక క్యాపిటల్ ఉండొచ్చు, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు? ఈ కేంద్ర వికేంద్రీకరణ ఏదైతే చెప్తున్నారో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ ఆలోచన ఎందుకు చేయరు? ప్రతిపక్ష పార్టీలు కనుక ఏకమై ఈ ఆలోచన తెస్తే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా ఆలోచించాలి. రెండోది అతి ముఖ్యమైన విషయం, 35,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు ఇంత 355 రోజుల నుంచి రోడ్డున పడి అన్నమో రామచంద్ర మాకు రోడ్డున పడ్డాం, భూములు ఇచ్చాం, రోడ్డు పడ్డామనే నినాదంతో మీలాంటి పార్టీలు వాళ్ళు తప్ప ఎవరు దీన్ని కనీసం ఇక్కడ పట్టించుకునే నాదుడు లేకుండా పోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల్లో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా ఏ ఒక్క రైతైనా సరే ముందుకొచ్చి 1 సెంటు భూమి ఇస్తారా అండి? అసలు ప్రభుత్వానికి ఇంత అన్యాయం జరుగుతున్న ఇక్కడే ఇలా జరుగుతూ ఉంటే 1 సెంటు భూమి ఏదైనా ముందుకొచ్చి ఇస్తాడా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 320 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ మా అమరావతి పరిరక్షణ సమితి అనేక పిల్స్ అలానే రెడ్ పిటిషన్స్ మేము కోర్టులో దాఖలు చేశాం. ఇప్పుడు వివిధ దేవాలయాలంటే న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుందని మేము తప్పకుండా భావిస్తున్నాం. అలానే మీలాంటి పార్టీలు అండదండంగా మాకు ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ముఖ్యమైన ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామనుకుంది. గతంలో కూడా తమను 2 సార్లు కలిసాం మేము, అలానే మనోహర్ గారితో కూడా రెగ్యులర్ టచ్లో ఉన్నాం. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నాం సార్. కార్యాచరణ అనేది 330 రోజులైంది. దీన్ని ఒక మహాసంకల్పంతో దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని ఎలా సృష్టించాడో జనసేన పార్టీ కూడా ఒక సంకల్పం తీసుకొని మీకు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని ఒప్పించి ఇది 365 రోజులు దాటకుండానే
ఈ సమస్యని పరిష్కారం చేసే సత్తా మీకుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా కార్యాచరణలో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇది కాబోయే భావితరాలకు ఇలాంటి చరిత్రహీనులు కాకుండా మనం ఒక చరిత్రను సృష్టించే వారిగా మిగిలిపోవాలని చెప్పేసి మేము ఏదైనా సరే ఒక పిలుపునిస్తే జనసేన పార్టీ తరఫున మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చెప్పింది శ్రద్ధగా విని మీరు తిలకించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, యూ హ్యావ్ వెరీ గుడ్ కాంటాక్ట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ వన్. యూ ప్లీజ్ seek appointment with the Amravati Parirakshana Samiti members and farmers and ladies toti oka 15-20 మంది తోటి Prime Minister of India ni Home Minister ni we tried our level best. We met so many times. Nadda garni alane Union Cabinet Ministers ni President of India ni Vice President ni Speaker ni we met so many times. We gave so many representations to them. Please you also try, sir. This is the need of the hour. This is for the state of the people. This you please lead this agitation and it should be success. Jai Amravati, Jai Amravati. Thank you, sir. Thank you very much. You also suffered a lot. Please share your experience.